జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, సూర్యుడు 10వ ఇంట్లో తన సొంత రాశిలో బలంగా ఉన్నాడు. రాహు ఈ నెల 5వ ఇంట్లో 11వ ఇంట్లో శుక్రుడు, బృహస్పతి 7వ ఇంట్లో ఉన్నాడు, శని 3వ ఇంట్లో తిరోగమనంగా ఉన్నాడు. మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు. అవసరమైనటువంటి అనవసరమైనటువంటి గాసిప్స్ ఈ ధనుసు రాశి వారు ఈ నెల కొంచెం ఆపుకోవాలి. ఈ మధ్య చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పుకుంటూ వస్తున్నాను కదా, గ్రహాల యొక్క చేంజ్ వల్ల ఈ నెల కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. అధిక సంభాషణకు అవాయిడ్ చేయండి. పోటీదారుల సమస్య ఎక్కువ అవుతుంది. ఆదాయం బాగా పెరిగినా అనవసర ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చేతిలో డబ్బులు నిలవని పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రుణ సమస్యల నుంచి బయటపడతారు ఏదో రకంగా. వృత్తి వ్యాపారాల్లో ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా ఫలవంతంగా అవుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిరుద్యోగులకి సొంత ఊరిలోనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ప్రయత్నాలు కొంత కలిసి వచ్చినా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల నుంచి ఆశించిన ఉద్యోగాలు, H1 వీసాలు కానీ లేదా గ్రీన్ కార్డుకి సంబంధించి కానీ కొంచెం మిశ్రమంగా ఉంది. ఆర్థిక పరిస్థితి 2 పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం డెబిట్ మరియు క్రెడిట్ ఈక్వల్గా ఉంటుంది. పోటీదారుల నుంచి పోటీ వస్తుంది. ఉద్యోగుల కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. ఆశించిన లాభాలు పొందడం చాలా ఇబ్బంది పడుతుంటారు. సహోద్యోగుల నుంచి తగినంత సహకారం లభించకపోవచ్చు. ఉన్నతాధికారుల నుంచి స్ట్రెస్ ఉంటుంది. వస్త్రాభరణాలు కొనేవాళ్ళు కాస్త ఆలస్యంగా కొనండి మాస ద్వితీయంలో. కొత్త వాహనం కొనాలనుకునే కోరికను కాస్త పోస్ట్పోన్ చేయండి. ఈ నెల కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ నెల ఆఖరికి వచ్చేటప్పటికి మీ పేరు మీద ఉన్న ఒక అపవాదు కూడా తొలగిపోతుంది. కోర్టు కేసు ఏమైనా ఉంటే మాస ద్వితీయంలో దిగ్విజయమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీ యొక్క పిల్లలు చదువు కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదా ఈ రాశిలో ఉన్న విద్యార్థులకి ఇది చాలా బాగుంటుందని చెప్పచ్చు. బంధుమిత్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య విభేదాలు కలగచ్చు. ఆధునిక విద్యుత్ పరిక్రమలు కొనే అవకాశాలు ఉన్నాయి. అవి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పాత వాహనం అదే చాలు, కొత్త వాహనాలు కొనాలనుకున్న వాడికి కాస్త పోస్ట్పోన్ చేయండి. విద్యార్థులకి చాలా ఛాలెంజెస్ ఉంటుంది ఈ నెల. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొవ్వు పదార్థాలు ఎక్కువ తినకండి. కొలెస్ట్రాల్ పెరగడం, బరువు పెరగడం, జీర్ణక్రియలకి శస్త్రచికిత్స లాంటివి జరగడం, స్కిన్ రిలేటెడ్ అలర్జీస్ రావడం, ఇవన్నీ ఈ నెల అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి మిశ్రమం. కాలమే సమాధానం చెప్తుందని సైలెంట్గా ఉండాలి. దస్తావేజులని జాగ్రత్త. షేర్ మార్కెట్ ఈ నెల మానుకోండి అవసరమైతే. మీడియా రంగం వారికి మిశ్రమం. ఐటీ రంగంలో చాలా మార్పులు జరగబోతున్నాయి, జాగ్రత్త పడండి. వివాహం కాని వారికి ఇంకొక 2 నెలలు ఓపిక పట్టండి. అదృష్టమైనటువంటి రోజులు 2, 7, 8, 11, 15 బాగుంటుంది. చంద్రాష్టమం సెప్టెంబర్ 26, 9వ నెల 2024 5 గంటల 12 నిమిషాల నుండి 29/9/2024 3 గంటల 38 నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్త. ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది? కాలభైరవాష్టకం చేయండి. శనీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. శివాలయంలో అభిషేక ఆరాధనలు చేయండి. ఏదో ఒక ఆరాధన చేస్తూ ఉండండి. దైవ ప్రార్థన చేయండి. మిమ్మల్ని మీరు నమ్మండి, దైవాన్ని నమ్మండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే. నేను చెప్తున్న ఇబ్బందులన్నీ మీరు దైవ ప్రార్థనతో తీసేయచ్చు. ఇదన్నీ కూడా ప్రయత్నం చేయండి. పడుతున్న వర్షానికి ఒక గొడుగు. మీరు మిమ్మల్ని నమ్మండి. మీ కులదైవంలో ఇష్టదైవానికి మీ యొక్క వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ జ్యోతిష్యం, సంపూర్ణ జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిషాస్త్ర నిపుణులను సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ యొక్క నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. కరుంగాళి మాలను ధరించండి. విజయోస్తు.